ఉద్యోగుల జీవితాలలో మట్టిని కొట్టే ప్రయత్నం చేయకండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మా హక్కు కోసమే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యను మీరు తేరుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడేటువంటి బిడ్డలుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో తెలంగాణ పోరాటం పేరు మీద రావడానికి ఎట్లాగైతే తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మనం పోరాటం చేసినామో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరొక పోరాటాన్ని ఇంటికి ఉస్మానియా గడ్డ నుంచి డిగ్రీ లెక్చరర్ ఎంట్రన్స్ కోసం చేసేటువంటి అవకాశం రాబోతున్నది. ఇప్పటికైనా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు పొందేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళొక్కసారి మీ అధికారులతో సమీక్ష చేయండి. సమీక్ష చేసి అసలు దానివల్ల నష్టమా లాభమా ఏ రకమైనటువంటి పిల్లలకు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మాలాంటి విద్యార్థి నాయకులను కూడా చర్చలో పిలవండి. చర్చలో పిలిచిన తర్వాత మంచి ఏంది చెడేంది, ఎవరు ఏ నేపథ్యం నుంచి వస్తారు, ఏ కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకి ఆర్థిక స్థితి ఏముంటుంది, వాళ్ళ సామాజిక ఆలోచన ఏందనేది అనేక రకాల విషయాల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము పుట్టింది ఏ సిరులో పుట్టలే, గుడిసెలో పుట్టాం కాబట్టి ఆ గుడిసె యొక్క దుఃఖం ఎట్లుంటుంది, ఆ కష్టాలు ఎట్లుంటుంది మా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ బాధను మా బాధగా తీసుకొని ఈ సమాజం నుంచి మేము మా యొక్క అభ్యర్థనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామని తెలియపరుస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల పేరు మీద తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి పాత పద్ధతిలోనే డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.